నేను చెప్పిన విధంగా అందరూ తిరిగి చెప్పవలను. శ్రీ గురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్న ఉపశాంతగే. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అద్య శ్రీ భగవతో మహాపురుషస్య శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శతాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాస స్వామినః దివ్య సన్నిధౌ అస్మిన్ దేశే వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం మమ గోత్రోద్భవస్య. భక్తులందరూ కూడా మీ యొక్క గోత్రం చెప్పుకోవాలి. నామధేయస్య, ఇప్పుడు మీ యొక్క పేరు చెప్పుకోవాలి. ధర్మపత్ని సమేతస్య, ఇప్పుడు మీ భార్య పేరు చెప్పుకోవాలి. సహ కుటుంబానాం, ఇప్పుడు కుటుంబ సభ్యుల పేర్లు కోరికలను ప్రార్థనలు స్వామివారికి విన్నవించుకోవాలి. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః కరుణాకటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమినీలా సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః కళ్యాణోత్సవం శ్రీ వైఖానస దివ్య ఆగమోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన కారయిష్యే. సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సనాతన ధర్మ సంరక్షక గోవింద గోవింద. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే
శృతిశిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తి రూపా. తిరుమల భవ్య గిరులపైన లోకావన దీక్షితులై ఆవిర్భవించి ఈ భూలోకవాసుల అఖిల హితాలను అవిశ్రాంతంగా తీర్చేటువంటి అనుగ్రహించేటువంటి ఆ దేవదేవుని యొక్క దివ్య సాన్నిధ్యం ఈ వెంకటాచల క్షేత్రంలో వైకుంఠం నుంచి దిగి వచ్చాడు. మాయావీ పరమానందం త్యక్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహ మోదతే అని ఆ వైకుంఠం మీద విరక్తిని పొంది ఇక్కడకు శ్రీదేవితో భూదేవితో దిగి వచ్చిన స్వామికి అశేషమైన భక్తులంతా ప్రతినిత్యము అనేక ఉత్సవాలు. నిత్య కళ్యాణం అత్యంత విశేషమైనటువంటిది, విశిష్టమైనది, భక్తులకు మనోభీష్ట సిద్ధిని కలిగించేది. కలౌ యుగేతి వైచిత్ర్యం దర్శయిష్యతి కేశవ అల్పదానేన వై భక్త్యా స్వల్పయా పూజయా తథా అని వరాహపురాణం అంటోంది. ఈ కలియుగంలో స్వామి తన వైభవాన్ని చిత్ర విచిత్రంగా గోచరింపచేస్తాడు. భక్తి అనేది స్వల్పంగా ఉంటే చాలట. అలాంటి స్వామి స్వల్పమైన అర్చన చేత స్మరణ చేత సంతోషించి ప్రసన్నుడై స్మరణ మాత్ర సంతుష్టుడై అనుగ్రహిస్తాడట. అలా మానవులంతా తనను దర్శించి పర్వతాన్ని అధిరోహించి అలాగ స్వామి దర్శనం చేత అనుగ్రహించబడినటువంటి వారు అవుతారు. కోట్ల కొలది మానవులు అలాగా అనుగ్రహించబడ్డారు. ఇదిగో ఈ కళ్యాణోత్సవంలో విశ్వక్సేనారాధన రక్షాబంధకర్మాంగముపాసనాగ్నో ఆఘార కర్మాంగం మాంగళ్యరణ కర్మాంగం ప్రధాన హోమ కర్మాంగం రాజహోమ కర్మాంగం సర్వోపకరణ సద్యర్థం వృద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యావాచనం గరిష్యే ఆదో విశ్వక్సేనారాధనం గరిష్యే పదంగం కరకారాధనం గరిష్యే. ఓం ధర సమాన శేషో శరత్ శరత్ పరిపూర్దేశో అపోభికర్ణం ప్రతిపాదేశోత్తాకం స్వరగం శర్మ ఇదమాపశివా శ్రుతమా శాంత శాంతతమా శుభా శ్రుతమా పూత పుతమా పుణ్యా పుణ్యతమా వేద్యా మేద్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మపవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. ఓం ఏతే శతం వర్ణగే సహస్రం విఘ్నికా పాశా వితతాః పురుత్రా तेभ्यो इंद्रस्य उत विष्णुर्विश्वे देवा अमुञ्चन्तु मरुतस्वस्य करके पाञ्चभौतिकमवाहयामि जलेवरणमवाहयामि प्रचेशमवाहयामि रक्तामृतमवाहयामि गतस्पतिमवाहयामि वरुणाग्रमः इदमासनं वरुणाग्रमः पाद्यं समर्पयामि यज्ञं समर्पयामि आचमनीयं समर्पयामि वरुणाग्रमः पुण्यपुष्पैः पूजयामि वरुणाग्रमः प्रचेशे नमः रक्तामृताय नमः तादस्पदये नमः वरुणाग्रमः पुण्यपुष्पैः पूजयामि वरुणाग्रमः गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि विश्वक्सेनं चतुर्बाहुं शङ्खचक्रसमन्वितं प्रजापतिं शृङ्गकेतं स्वपुष्परथवाहनं उवाग्नेयोगस्मादुजामहे त्वा विश्वे सात्तं मेदोऽनुशम्भो विरदन्ते सुदत्तां प्रैषामधीशोपदानामणादिः यामेढस्तां दुरितां ददातो पद्माकारमण्डले त्वं शक्सिरमवाहयामि शान्तमवाहयामि हरमवाहयामि अमितमवाहयामि नित्यानपायनमवाहयामि तत्पत्नीं स्तोत्रवतीमवाहयामि वामे जगामवाहयामि विश्वक्सेनाग्रमः इदमासनं विश्वक्षेणाग्रमः पाद्यं समर्पयामि यज्ञं समर्पयामि आचमनीयं समर्पयामि विश्वक्सेनाग्रमः पुण्यपुष्पैः पूजयामि विश्वक्सेनाग्रमः गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि विश्वक्सेनाग्रमः सर्वोपचारान् समर्पयामि भोग्रण्यातः सुपुण्याहं वाचयिष्ये वाचतां सुपुण्याहं करोमि कुरुष्व वसुतप्रोक्षितम् अस्तु प्रजापति प्रगतां भगवान् प्रजापतिः साम्यन्तघोराणि साम्यन्तपापाणि साम्यन्त्वाधीतकः शुभानि वर्धन्तां शुभानि साम्यन्तघोराणि साम्यन्तपापाणि साम्यन्त्वाधीतकः शुभानि वर्धन्तां शुभानि साम्यन्तघोराणि साम्यन्तपापाणि साम्यन्त्वाधीतकः शुभानि वर्धन्तां शुभानि अतो देवा अवन्तनागता विष्णुविचक्रमे पृथिव्या सप्तदाभिः इदं विष्णुविचक्रमे त्रेधानदते पदं समूढमस्य वाकं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः
तो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यदगतावतानि पस्पसे इन्द्रस्य गजस्सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः देवी वचक्षुरागतं तद्विप्रासाय पण्डवो जाग्रवाकं वत्सविन्दते विष्णोर्यत्परमं पदं भद्रं कर्णेऽपि शृणुयाम देवा भद्रं पश्येमाक्षभुजत्राः स्त्रीरङ्गैः सुष्ठुवाकं दस्तनोभिर्वशेम देवगतं गिदायुः गतमिन्दसरतो अन्तिदेवागत्रानश्चक्राजरसं तनूनां पुत्रासो यत्र पितरो भवन्ति मानो मद्यारीषता गर्गन्तोः अजज्ञोऽन्तरिक्षमदतिर्माता सविता सपुत्रः विश्वे देवा अतिथिः पञ्चजनामयि तज्जवर्जनित्वं यत्पुण्यं नक्षत्रं तद्वर्वेदापभृढं यदा वै सूर्यवदेति अदनक्षत्रण्यगति यावत् सूर्यो गच्छेत् यत्र गण्यं पश्येत् तावत् कुर्वीत गत्कारी स्यात् पुण्याय कुरुते प्राणानागम्य अस्यां श्रवतो सिंहासनावैवाकमहोत्सकर्माङ्गं पुण्याकर्णे पुण्यां भवन्तो ब्रवन्तो पुण्याङ्कर्मणोऽस्तो पुण्यां भवन्तो ब्रवन्तो पुण्याङ्कर्मणोऽस्तो पुण्यां भवन्तो ब्रवन्तो पुण्याङ्कर्मणोऽस्तो स्वस्ति न इन्द्रो वुद्रस्तवास्तु न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्षो अरिष्टमस्मृतदातो प्राणानागम्य अस्यां श्रवतो श्रीनिवासनः वैवाहिकमहोत्सवकर्माङ्गं पुण्याकर्णे पुण्यामस्ति भवन्तो ब्रवन्तो कर्मणे स्वस्ति पुण्यामस्ति भवन्तो ब्रवन्तो कर्मणे स्वस्ति पुण्यामस्ति भवन्तो ब्रवन्तो कर्मणे स्वस्ति प्रध्यास्पहव्ये नमसो मसद्या मित्रं देवं तथेगन्नोऽस्तो अनुराधान विषावर्धगन्तः वदञ्जीविमदस्सवीराः प्राणानागम्य अस्यां वैवाहिकमहोत्सवकर्माङ्गं पुण्याकर्णे पुण्यां मृत्युं भवन्तो ब्रवन्तो कर्मरजतां पुण्यां मृत्युं भवन्तो ब्रवन्तो कर्मरजतां पुण्यां मृत्युं भवन्तो ब्रवन्तो कर्मरजतां वृद्धिः समृद्धिः पुण्यां समृद्धिः आपोगष्टामगपवस्थानभोज्ये साधना आपो जनगता जनः ओमानस्वर्जनः पवित्रनिदर्शनिः यः पोदासप्रातमां पुणन्तु मादेवचनाः पुणन्तमनवोधिगां पुणन्त विश्व आगमः तद्वेद पवित्रपद पवित्रेण पुनाहिमां शुक्रेण देवतीत्तद अग्ने कृत्वा कृतो गुम्प्रणो यत्ते पवित्रमक्षसि अग्नेवतमन्तरां ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेण च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी प्रणति दैव्याघात् यस्यै भक्वेस्तनवो वीतपृष्टाः तगांसमाद्येषु वयज्ञस्यापदगौरगीणां वैस्मणुरसुर्मापुणातो वातप्राणेने शिरोमगोभूः ध्यावा पृथिवेपगसापयोभिः हृदावरे यज्ञे मापुणीतां प्रगद्यस्सविदस्त्रभिः वरजिष्टैर्देवोन्नभिः आग्ने दक्षिणैः पुणाहिमां येन देवा पुणता येनापो दिव्यङ्गतः तेन दिव्येण ब्रह्मणाम् इदं ब्रह्म पुनीमहे यः पवमानीरत्येति हरिभिस्सम्प्रतकम्बसं सर्वकं सबूतमश्नाति स्विदं मातरिष्वणां पवमानीर्यो अद्येति हरिभिस्सम्प्रतकम्बसं तस्मै सरस्वती दुःखे क्षीरकं तत्प्रमदोदकं पवमाने स्वश्चगने हुदगाघे पयस्वते त्रिभिस्सम्मृतोरसः ब्राह्मणे शपथकं विदं पवमाने दिशन्तरः इमं लोकमदो अमं कामान् समर्थगन्तनः देवैः समावृताः पवमाने स्वश्चगने हुदगाघे कृतश्चतः त्रिभिस्सम्मृतोरसः ब्राह्मणे शपथकं विदं येन देवा पवित्रेण आत्मानं प्रदे सदा तेन सहस्रधारेण पवमान्यः पुणन्तमां प्राजापत्यं पवित्रम् अदोज्ञामकं हिरण्मयं तेन ब्रह्मविदोभयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्व नीति सगमापुनातो सोमस्तस्यावरणः समीच्या यमोराजा पुणाभिपुणातमां तद्वेदामोर्जगन्त्यापुनातो तच्छम्योरावणीमहे गातुं विज्ञागा गातुं विज्ञपतगे दैवी स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातभेषजं षण्णो अस्तद्यवने सञ्चतुष्पदे ॐ शान्तिः 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 प्राच्यां सुदेवार्तजो मार्जगन्तां दक्षिणागां दिशमाषां पितरो मार्जगन्तां प्रतीच्यां दिशिकृषा पथवो मार्जगन्तामदीच्यां दिस्यापवोषधयो वनस्पतयो मार्जगन्तामूर्ध्वागां दिशज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जगन्तामदोधराधरेर्नागेभ्यो मार्जगन्ताम् ओम अणोरणीयान् महतो महीयानात्मा गुहागां निगतो सुजन्तोः तमकृतं पश्यति वीतशोको धातुप्रसादात् भगवानमीशम् सप्त प्राणा प्रोवन्ति तस्मात् सप्ताचिदः समिदः सप्त जिह्वां सप्त इमे लोका युचरन्ति प्राणा गुहासगां निहिताः सप्त सप्ता अतः समुद्राग्रहस्य सर्वेऽस्मान् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वावोषधघोरसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा
ब्रह्मा देवानां पदवी कवीनां षड्विप्राणां महिषो मृगाणां सेना कृध्रा नागस्व धर्मणा नागं सोम पवित्रमत्ये तिरेभण्णे वरुणागर्मः विश्वक्सेनागर्मः पुनःपाद्यं पुनरज्ञं पुनराजमणीयं समर्पयामि यदा सुखं विधास्तं प्रतिष्ठापयामि सुवनार्थं क्षेमाय पुनरागमनाय च జగద్రక్షక గోవింద గోవింద. శ్రీమతే భూవరాహాయ నమః కృత్స్నా వసుంధర ఉద్ధృతాయేన పాతాళాత్ వాసార్థం సర్వదేహినాం. సర్వప్రాణికోట్లకు ఆవాసమైనటువంటిది ఈ భూమి. దీనిని ఉద్ధరించినటువంటి వాడు వరాహస్వామి. కల్పారంభంలో వచ్చాడు కాబట్టే ఇక్కడ ఆదివరాహ క్షేత్రమని దీనికి పేరు. అంజనాద్రి, శేషాద్రి, వృషాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, సింహాద్రి, ఇలాగ ఎన్ని పేర్లు. ఈ పేర్లను స్మరించినా చాలు అపారమైన పుణ్యం కలుగుతోందని గరుడ పురాణం చెప్తోంది. గరుడ హరివంశం, శ్రీ వరాహ పురాణం, స్కాంద పురాణం, వామన బ్రహ్మాండ మార్కండేయాది ఆ బ్రహ్మాది పురాణాలు 12 పురాణాలలో ఆ వెంకటాచలాన్ని గురించి ఉన్నది. అందుకనే శ్రీ వెంకటాచల మాహాత్మ్యం అనే పేరుతో సంకలనం చేశారు మహానుభావులు. ఆయా పురాణాలలో ఉన్నటువంటి పరమాత్మ వైభవం సాక్షాత్తుగా శంఖన మహారాజు, అగస్త్య మహర్షి, ఇలాగ నారాయణుడు ఎందరెందరో ఆ మహానుభావులు వారందరూ ఇక్కడ స్వామిని దర్శించి వారంతా కోరారట. అగస్త్య అభ్యర్థిత అశేష జన దృగ్గోచరాయ నమః అని మనం ఆయన నామ అంటే అగస్త్యాది బ్రహ్మర్షులంతా కూడా స్వామిని ప్రార్థించారు. శంఖన మహారాజు ఇలాగ ఎంతెంతో మంది మహానుభావులు ఇక్కడ తపస్సు చేసి యజ్ఞాలు చేసి యాగాలు చేసి దేవదేవా నీవు సమస్త మానవులకు దర్శనమిచ్చి స్మరణాద్ ఇష్టవర్షిణం ఒక్కసారి గోవిందా అని నిన్ను ఎలుగెత్తి పిలిస్తే చాలయ్యా నువ్వు అనుగ్రహించాలి అని వేడుకున్నారట. స్వామి యొక్క దివ్యానుగ్రహము ఆయన సంకల్పం వారి ద్వారా వచ్చింది. అందువలనే ఇక్కడ ఈ అంకురారోపణ సమయంలో మనం స్వామి యొక్క దివ్య స్వరూపాన్ని భావన చేస్తూ బ్రహ్మాది దేవతలంతా వచ్చి ఒకానొక సమయంలో ఇక్కడ వెదకి వేసారి పుష్కరిణి తీరంలో తపస్సు చేశారని కూడా వస్తారు. అలాంటి బ్రహ్మాది దేవతలందరినీ కూడా ఈ అంకురారోపణ సమయంలో బ్రహ్మ, ఇంద్ర, అగ్ని, యమ, వరుణ, వాయు, కుబేర, ఈశానాది దిక్పాలకులను అందరినీ కూడా ఆవాహన చేశారు. సపరివారంగా వివాహానికి ఒకళ్ళే వెళ్తారా? అందరూ కూడా ఉండాలి కదా. దేవతలకు కూడా పరివారం ఉన్నది, వారిని అందరినీ కూడా ఆహ్వానించారు. అందరూ కలిసి చేసే అద్భుతమైన అందమైనటువంటి ఆ జగత్ కళ్యాణ చక్రవర్తికి ఇప్పుడు వైవాహిక దీక్షా స్వీకారం. ఓం శేషమవాహయామి, సహస్రీషమవాహయామి, అనంతమవాహయామి, నాగరాజమవాహయామి. శేషాగ్రమః ఇదమాసనం శేషాగ్రమః పాద్యం సమర్పయామి, యజ్ఞం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి. శేషాగ్రమః పుణ్యపుష్పై పూజయామి. శేషాగ్రమః గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి. శేషాగ్రమః సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తినోమేతామస్తి నాభగ స్వస్తి దేవేంద్ర నర్వణః స్వస్తి భూషా అసురోధాతన స్వస్తి ద్యావా పృథివీసు చేతునా స్వస్తగే పూర్వామహే సోమం స్వస్తి భువనస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తగే స్తగ ఆదిత్యాసో భవంతునః విశ్వే దేవానో అద్య స్వస్తగే వైశ్వానరో వసురగ్ని స్వస్తగే దేవాం స్వస్తి స్తనో రుద్రపాత్వం హాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి రేవతి స్వస్తి నగింద్రశ్చాగ్నిస్తనో దితే కృతి స్వస్తి బంధామనోచరేమ సూర్యచంద్రమసా వివ పునర్దతాగ్నతా సంగమేమహే స్వస్తగనంతాక్షమృష్ణే మహద్భూతం వాగసం దేవతానాం అసురగ్నమిందసకం సమత్స బృహద్యసోణామివారుహేమ అం హోమచ మాంగిరస్యాద్రయం మనసా చదార్క్షం ప్రతమానుశరణమృవద్యేషు సంభాదే శుభయన్నోస్తు శుభకం శుభం. జగద్రక్షక గోవింద గోవింద, లోకరక్షక గోవింద గోవింద.
ఆ జగత్తంతా వ్యాపించి సర్వేశ్వరుడుగా, సర్వనియామకుడుగా, సర్వజ్ఞుడుగా, సర్వజ్ఞ సకలామరార్చిత పద సప్తాచలాధీశ్వర వేదాంతైరనుమేయ సుందర వపు మోహాభిగమ్య సదా అని ఇలాగా కీర్తించబడుతూ ఉన్నాడు స్వామి. కళ్యాణ ప్రదులు, నిత్య కళ్యాణ చక్రవర్తి ఆయన. దేనికోసం అంటే మన కోసమే. ఆ భగవద్ ఆరాధనా చంద్రికలు అంతటా వ్యాప్తమై ఈ లోకంలో ఉన్నటువంటి అధర్మ ప్రవృత్తి అంతా తొలగి ధర్మ ప్రవృత్తి కలగాలి అని తానే రామచంద్రమూర్తిగా అవతరించి లోకానికి ఒక మార్గదర్శనం చేశాడు ఆయన. కృష్ణ భగవానుడుగా చెప్పాడు. ఇప్పుడు చెప్పడమైంది, చూపించడం అయినది. ఈ కలియుగంలో మానవులకు ఇక చెయ్యటమే నేను చెప్పినట్టు చేసినట్టు అని మౌనంగా ఉంటూ స్వామి మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. కృష్ణావతారంలో పదాని తస్య అఖిల లోకపాల కిరీట దుష్టామల పాదరేనో దదర్శ గోష్ఠే క్షితి కౌతుకాని విలక్షితాన్యబ్జయవాంకుశాద్యై తద్దర్శనాక్లాద వివృద్ధ సంభ్రమ. అక్రూరుడు వెళ్ళారట స్వామిని చూడాలి అని. తన అభిమానం, తన గొప్పతనాన్ని ప్రక్కన పడేశాడు. అప్పుడే మనకి స్వామి నిజరూప దర్శనం కలుగుతోంది. ఆ చరణ కమలముల యొక్క ఆ అడుగు జాడలు పట్టాడు అక్రూరుడు. ఆ ధూళిలో పొర్లాడాడుట. ఆ పరమాత్మ ప్రత్యక్ష దర్శనం అప్పుడు కలిగింది. లోకపాలకులందరూ తమ కిరీటాలని ఆ పాదాలయందు నిలుపుతారట. ఆ కిరీటాల చేత విమల పాదరేణువులు అన్నీ కూడా ఆ శిరస్సున ధరిస్తాడు అక్రూరుడు. గోష్ఠంలో మహాత్ములైన కృష్ణ చరణాలని చూస్తాడు. ప్రేమ్నోర్ధ్వరోమాశ్రుకళాకులేక్షణ అవి ఎలా ఉన్నాయి? రథారవస్కంద్య సతేష్వచేష్టత ప్రభోరమోణ్యంఘ్రి రజాంస్యహోయితి. కృష్ణ చరణాలు ఈ భూమికి అలంకారాలట. హలి కులిస అంకుశాది, ఆ పద్మ యవాంకుశాది చిహ్నాల చేత, అంటే ఆ పాదాలలో ఒక అద్భుతమైన చిహ్నాలు, యవము, అంకుశము, ధ్వజము, ఇలాగ చిహ్నాలు కొన్ని గుర్తులు ఉన్నాయని చెప్పారు. అందుకనే విష్ణు పాదములని మనం పట్టుకోవడం జరుగుతుంది. ఆ పాద పద్మ దర్శనం జరిగిందిట అక్రూరుడి. ప్రేమ పారవస్యంతో శరీరం గగుర్పాటు కలిగిందిట. వైధీ భక్తి, పరాభక్తి అని మనకు భక్తి శాస్త్రం రెండు చెప్తోంది. ఇప్పుడు మనం చేసే పూజలు, ప్రదక్షిణలు, ఇవన్నీ కూడా వైధీ భక్తి, అంటే విధి విహితంగా శాస్త్రం చెప్తోంది. మా గురువుగారు చెప్పారు లేదా మహానుభావులు చెప్పారని చేయటం. దానిలో ప్రేమ లేదు. ప్రేమపూర్వకంగా చేసేటువంటిది పరాభక్తి అన్నారు. అది అసంకల్పితంగా నిరంతరం సాగేటువంటి మానసికమైనటువంటి స్థితి. దానివల్ల శరీరం అంతా గగుర్పాటు కలుగుతోందిట. అశ్రు బిందువులు నయనంగలదశ్రు ధారయ, కనుల వెంట ఆనంద బాష్పాలు జాలువారుతాయి. భగవద్ ఆరాధన, భగవన్నామ స్మరణ, భగవత్ కథాశ్రవణం, భగవద్ ఆరాధనం చేత ఇన్ని రకాలుగా చెప్పారు. ఈ మనస్సు అనేది ఎటెటో పోతోంది కదా, ఆయన ఎందే నిలవాలట. అదిగో ఆ పాదాలను శరణాగతి చేస్తూ ప్రపత్తిపూర్వకంగా భగవద్ ఆరాధనం తన గురువుగారైనటువంటి ఆ మహానుభావులు వికనస దేశికేంద్రుల చేత నియమబద్ధమైనటువంటి ఆ శారీరకమైనటువంటి ఆ సంస్కారాలను పొంది చక్కగా నారాయణ స్వరూపాన్ని ధ్యానిస్తూ ఆ అమ్మ నిరంతరం భగవంతుణ్ణి విడవకుండా ఎలాగ ఉండాలి చూపిస్తోంది. ఏష అనపాయిని అని అన్నారు. ఆ తల్లిని నిరంతరం కూడా భావిస్తూ ఆయా అవతారాలలో ఆ అమ్మ ఎలాగ ఉన్నదో మనకు చెప్తారు. ఆ లక్ష్మీదేవిని గురించి అంటే పరమాత్మ యొక్క ప్రేమకు ఒక గుర్తుట ఆ లక్ష్మి.
అందువలనే తత్సంశ్లేషాల్లోకయాత్రామూలాదేవి తస్మాత్ అర్చయంతి పరమర్షయ సా దేవీ శ్రీరితి ప్రోక్త సా ప్రకృతి సా శక్తి తదభిన్నా స్త్రియ సర్వా పురుషా తదభిన్నా సర్వే తాభ్యాం స్థితి తస్మాత్ సహైవార్చయేత్ అని కాశ్యప జ్ఞానకాండలో కశ్యప మహర్షి చెప్తారు. ఈ తన ప్రకృతి పురుషుల సంబంధం చేత ఈ లోకమంతా నడుస్తోంది. ప్రకృతే మూల కారణం కాబట్టి ఆ ప్రకృతి స్వరూపిణి లక్ష్మి. ఆ లక్ష్మితో కూడిన నారాయణుణ్ణి ఆరాధించడం చేత ఈ లోకంలో ఉన్నటువంటి స్త్రీ సమూహాన్ని, స్త్రీలందరినీ కూడా లక్ష్మీ భావనతో చూడాలి అన్నారు. ప్రకృతి యొక్క ప్రతిరూపములే పరబ్రహ్మ పురుషులందరూ కూడా నారాయణ స్వరూపంగా భావన చేయమన్నారు. ఇక్కడ భావగ్రాహి అందుకని నిరుపమ గుణసింధు నిత్యలక్ష్మీ సమేతో అంటారు. శ్రీనివాస స్వామిని 10వ శతాబ్దిలో అర్చించే ఆయన ఆదేశంతో బ్రహ్మసూత్రాలకు లక్ష్మీ విశిష్టాద్వైత భాష్యమని ప్రశంసలు పొందినటువంటి దానిలో ప్రారంభంలో శ్రీ స్వామివారు నిత్యము లక్ష్మితో కలిసి ఉంటారు. ఆ వక్షస్థలంలో స్వామికి కుడివైపున లక్ష్మీ అమ్మవారు మనం ఈనాటికి కూడా అభిషేక సమయంలో అమ్మని చూడవచ్చు. ఆ హృదయలక్ష్మి ఆమె యొక్క ఆభరణంగా కూడా ఉంటుంది, పుట్టుమచ్చగా ఉంటుంది, శ్రీవత్సంగా ఉంటుంది. అందువలనే తస్మాత్ సర్వప్రయత్నేన శ్రియం దేవీం పూజయేత్ అని కాశ్యప జ్ఞానకాండలో చెప్తారు. సాచ ప్రసాద అనుగ్రహపర వైష్ణవ వత్సలా తతః శ్రియం తు సాధయేది యత్నాత్ ఆమృత్యో శ్రియమేవ కాంక్షీత దుర్లభాం నైనామవమన్యేత్యేవం ఆద్యాః శృతయో వదంతి. ప్రకృతి అయిన ఈ లక్ష్మి లోక ప్రవృత్తికి కారణం అవడం వలన సర్వప్రయత్నాలతో లక్ష్మీ ఆరాధన చేయాలట. ఆమె కరుణామయి, విష్ణు భక్తుల యందు అమిత వాత్సల్యం కలిగినటువంటిది, జీవితాంతం చెయ్యాలి అని లక్ష్మీ నారాయణుణ్ణి ఆరాధించాలి అని. ఆ ఆరాధించడానికి మనం ఎల్లప్పుడూ కూడా చేయలేం కనుక ఒక ఆలయ వ్యవస్థని ఆ మహానుభావుడు విహనో మునీంద్రుల వారు రూపకల్పన చేశారు. వేద మంత్రాలతో భగవద్ ఆరాధన చేయడానికి ఒక అర్చక స్వామిని చక్కగా స్వామి స్వయంగా రప్పించుకున్నాడు. ఆ మహానుభావుడైనటువంటి గోపీనాథుడని ఆయన. కాబట్టి భక్తులైనటువంటి మనలో ఆ భక్తి విశిష్టత ఉంటే భగవంతుడే మనల్ని స్వయంగా అనుగ్రహిస్తాడు. శ్రీవారి యొక్క ఆ వైభవంలో ఎందరో భక్తుల యొక్క చరిత్రల్ని మనం అధ్యయనం చేస్తే తెలుస్తోంది. ఇప్పుడు అగ్ని ప్రతిష్ఠ అని ఆ కార్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. मयि देवाद्यवणमागजन्तां मयि आशैरस्तु मयि देवहूतिः देव्याहोतारावणन्तपूर्वेरिष्टास्यामुदनुवासुवीराः उद्धन्यमानमस्य अमेद्यं पाप्मानजमानस्य गन्तो सुवानुषन्नो भाता पृथिवी तोकसाता तत्सदुवरेण्यम्बर्गो देवस्य धीमहि दयोगानप्रचोदयात् घृतप्रतीको गतयो निरग्निर्घृतैः समिद्धो घृतमस्यान्नम् गतप्रजास्पातगतो वहन्ते गतं बिभन् सगजायक्षदेवान् आयुर्दा अग्ने हविषारुषाणो गतप्रतीको गतयो निरेधि घृतं पीत्वा मधुचार्घव्यं पदे पुत्रभिरक्षताधिमम् अविरमण्यस्व स्वस्तिरमण्यस्व देवसवितप्रसुवा तत्सुरवरेण्यम्बर्गो देवस्य धीमहि धियोगानप्रचोदयात् ब्रह्मजज्ञानं प्रथमं पुरस्तावधीमतस्तुरुचो वेन आवह स बुज्ञापमास्य विष्टादश्च नुदश्च वः ॐ ब्रह्मणमवाहयामि प्रजापतिमवाहयामि हिरण्यगर्भमवाहयामि पितामहमवाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो धेनुकं सोमो अर्वन्तमासकं सोमो वीरं कर्मण्यं दधातो साधन्यं विदत्तकं स्मै ॐ सोमवाहयामि यज्ञाङ्गमवाहयामि इन्दुमवाहयामि चन्द्रमवाहयामि सोमागिरमः इदमासनं ब्रह्मसोमादिभ्यो नमः पाद्यं समर्पयामि यज्ञं समर्पयामि आचमनीयं समर्पयामि ब्रह्मसोमादिभ्यो नमः पुण्यपुष्पैः पूजयामि ब्रह्मसोमादिभ्यो नमः गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि समप्रोक्षिष्यामि
प्रोक्ष यज्ञं देवतावर्धयत्तन्नाकस्य वृष्टेजमानोऽस्तु सप्तर्षीणाकं सुपतामित्रलोकस्तत्रेवं यज्ञं यजमानं च देहि ओम प्रोक्ष पात्राधाधावमाधाग पवित्रे स्तो वैष्णव्ये स्तो यज्ञे स्तो भाग्यपूते स्तो विष्णोर्मणसा पूते स्तो यज्ञस्य पावने स्तः दिवे त्वा अंतरिक्षा गत्वा पृथिवी त्वा पौषा गत्वा आदित्यव्यञ्जनमसि ऊर्णां मृदन्त्वास्त्रणामि पाठस्थं देवेभ्यः विष्णोस्तुपोऽसि इति प्राच्यां दक्षिणतो विष्णोस्तुपोऽसि उत्तरतो विष्णोस्तुपोऽसि पश्चिमतो विष्णोस्तुपोऽसि परिस्तरणकोर्चेषु ओम विष्णुमवाहयामि महाविष्णुमवाहयामि तदा विष्णुमवाहयामि व्यापिनमवाहयामि शतासि घृतासि ध्रुवासि तारणासि वाणस्पत्यो देवेभ्यः छन्दस्व पृथिव्यापो गृहीष्यामि ब्रह्मण्णवप्रणेष्यामि यजमानवाचं यच्छ सोमावप्रणेष्यामि यजमानवाचं यच्छ यज्ञं देवतावर्धयत्तन्नाकस्य पृष्ठेजमानोऽस्तु सप्तर्षीणागं सुकृतामित्रलोकस्तत्रेवं यज्ञमजमानं च देहि ॐ प्रणगां को वप्रणयत्स वप्रणयत्वापो देवी संविढन्तां दृढपात्राणि देवयज्ञागैः दक्षिणप्रणितो ब्राह्मेण तीर्थेन प्रजातिमवाहयां ब्रह्माणमवाहयामि इन्द्रमवाहयामि अग्निमवाहयामि सोमवाहयामि अग्निशोमानवाहयां ब्रह्माणमवाहयामि इन्द्रमवाहयामि वसूनवाहयां मर्तमवाहयां रुद्राणवाहयामि आपौपस्पृश्यां ओं श्रीविष्णुमवाहयां बृहस्पतिमवाहयां मित्रमवाहयां मृणमवाहयामि आदित्यानवाहयामि अस्सिनामवाहयामि पूषणमवाहयामि कक्षमवाहक्षे सोमवाहयामि औपासनिज्ञस्वान् देवान् सर्वदेवानवाहयामि आज्यपात्रे ओं ब्रह्मणेष्णुरपामि इन्द्राष्णुरपामि वसुभ्योष्णुरपामि मरुद्भ्योष्णुरपामि रुद्रेभ्योष्णुरपामि आपावुपस्पृश्याम् ओं श्रीविष्णुरपामि रुवस्तेष्णुरपामि मित्राजिष्णुरपामि वरुणाजिष्णुरपामि आदित्येभ्योष्णुरपामि अस्भ्यां विष्णुरपामि पूष्णेष्णुरपामि कक्षाविष्णुरपामि सोमाविष्णुरपामि औपासज्ञ विश्वेभ्यो देवेभ्यो सर्वदेवेभ्योष्णुरपामि आज्यं त्रिपदिश्रयामि चिरं त्रिपदिश्रयामि अग्ने ज्योतिरसि समिधस्वाहा अमृतमसि वार्णमसि अन्तर्गं वक्षान्तरिता अरातयः प्रत्युष्टकं रक्ष प्रत्युष्टा अरातयः चित्पदे स्वापणात् चिद्दिनवेतेन वसः सूर्यस्य तस्मै स्वाहा वाक्पदे स्वापणात् चिद्दिनवेतेन वसः सूर्यस्य तस्मै स्वाहा देवस्था सवितापणात् चिद्दिनवेतेन वसः सूर्यस्य तस्मै स्वाहा क्रसम्पूर्णा वा सविता गृहीत्वा मूलाग्राभ्याङ्गस्पर्शयित्वा अभ्यर्च्य अक्षता आज्य चरुभिः इमामे अग्नैष्टका धेनवः सन्तेका च इमामे अग्नैष्टका धेनवः सन्तो इन्द्राय नमः अग्नये नमः यमाय नमः नृतये नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः उतवहाय नमः उतास्त्रे नमः कृष्णवर्तने नमः देवकाय नमः वैश्वानराय नमः यज्ञपुरुषाय नमः अवितिरमुन्यस्व अवितिरमुन्यस्व स्वस्तिरमुन्यस्व देवसवितप्रसवान् ओम अयन्तगित्मात्मदवेदस्तेनेद्यः समर्दस्व तेर्तवर्तगचास्मान् प्रसगा संवत्सेनान्नाद्येन समेदय स्वाहा वायुव्याधाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्याधीशानान्तमिन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपौपस्पृश्यां श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अशुभ्यां स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा अक्षरे सोमाय स्वाहा औपासनिज्ञाय स्वाहा स्वेभ्यो देवेभ्य स्वाहा स्वदेवेभ्य स्वाहा दर्व्याविगार्या चिरुं सावित्र्या गृहीत्वा जुक्त्वाव्यावतीर्ज्योति ओं भूस्वाहा ओं भवस्वाहा ओं शिवस्वाहा ओं भूर्भुवस्वाहा अवितेनमग्रस्ता सहस्तेनमग्रस्ता देवसवितप्रासाभिः प्राणानागम्यास्यां भूतोऽसुमास्वना वैवाहिकमहोत्सकर्माङ्गमुपासनाग्नो आघारान्ते स्वदोषप्रायश्चित्तार्थम् अतो देवतिविष्णावतर्घोष्ये अवितिरमुन्यस्व अवितिरमुन्यस्व स्वस्तिरमुन्यस्व देवसवितप्रसवा वोम अतो देवा अवन्तनागतो विष्णुविचक्रमे पृथिव्या सप्तदा विस्वाहा इदं विष्णुविचक्रमे त्रेधानिदे पदं समोढमस्य वाकं सुरे स्वाहा त्रीणि पदाचक्रमे विष्णुर्गोपा अथाभ्यः तोधर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यति गतो अवतानि पस्पसे इन्दसगज्जसगा स्वाहा अद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूर्यः द्विजक्षरागतग्स्वाहा अद्यप्रासो पण्यवो जाग्रवागं वसविन्दते विष्णो हरियत्परं पदग्स्वाहा ओं भूस्वाहा ओं भवस्वाहा ओं शिवस्वाहा ओं भूर्भुवस्वस्वाहा अवितेनमग्रस्ता सहस्रेनमग्रस्ता देवसवितप्रासाभिः
అప్సరోగణము ఆడరో పాడరో అప్సరోగణము వేడేమూలిందరో విభవము నేడు వేడేమూలిందరో విభవము నేడు ఆడరో పాడరో అప్సరోగణము వీడేమూలిందరో విభవము నేడు ఆడరో పాడరో అప్సరోగణము ఆడరో పాడరో అప్సరోగణము కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే తెమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివిగల దేవతలు తెమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివిగల దేవతలు ఆడరో పాడరో అప్సరోగణము వీడేమూలిందరో విభవము నేడు ఆడరో పాడరో అప్సరోగణము ఆడరో పాడరో అప్సరోగణము వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో కలగొనని చేరు గంధాక్షతల వెచలగి కైకొనరు శ్రీ వైష్ణవులు కలగొనని చేరు గంధాక్షతల వెచలగి కైకొనరు శ్రీ వైష్ణవులు ఆడరో పాడరో అప్సరోగణము వీడేమూలిందరో విభవము నేడు ఆడరో పాడరో అప్సరోగణము ఆడరో పాడరో అప్సరోగణము పరిభ్రమమానానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యాప్తే చ వాయురాకాశమదహంకారం వ్యక్తావ్యక్తసప్తావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తిస్త్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానారాయమానస్య పణిరాజేడస్య సహస్రమణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సారభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దంత శుండాత్తండోత్తంబితే
अमरावती तेजोवती संयमनी रक्षोवती सिन्धुमती गन्धवत्यलकावती यशोवतीति अष्टदेवपुरी विराजिते इन्द्राग्नीयमनिरति वर्णवायुकुबेर ईशानाख्य अष्टलोकपालकपरिपालिते लोकालोकाचलवलहिते लवने क्षुदिक्षीरशुद्धोदकाख्य सप्तार्णवपरिवृते जम्बूप्लक्षकुशक्रोण्डकसाल्मलीपुष्कराख्य सप्तद्वीपद्दीपिते माहेन्द्रमलयविन्ध्यपारिगात्राख्य सप्तकुलपर्वतविराजिते भारतकिं पुरुषहरीलावृतभद्राश्वकेतुमाल हिरण्यकर्मणककुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे इन्द्रकसेरुताम्रकपस्ति पुन्नागन्धर्वसौम्यवर्णभरताख्य नवकण्डानां मध्ये भरतखण्डे महासरोरुहाकार 50,000,000,000 भूमण्डले लक्षयोजनविस्तीर्णजम्बूद्वीपे दण्डकारण्ये प्रजापतिक्षेत्रे कर्मभूमौ अवन्ती कुरुक्षेत्रादिसमभूमध्यरेखागा पुरदिग्भागे मेरोर्दक्षिणे पार्श्वे श्री आदिवराहक्षेत्रे वेङ्कटाचले सकलदेवतासन्निधौ ममनेकजन्मसु इह जन्मणि च एतत्क्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धकेषु रहस्य प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादिसमस्तुतक्षगार्धं दशपूर्वेषां दशापरेषां मध्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोधामातपसङ्गातकालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य श्रीहरलोके निवासित्यर्थं द्विगुणीकृत अग्निष्टोमतिरात्राप्तोर्याम सान्तवन वाजपेय पौण्डरीकाश्वमेधादि ततकृतो पुण्यफलावाप्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्यमिति चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं श्रीविकनो मुनीन्द्रमतानुसारिभिः भृग्वादिमन्वादिविशिष्टादिभिः दिव्यमहर्षिभिरुक्ता गृह्यधर्मशास्त्र पुराणगिरिकासप्रतिपाद्यकन्यादानकल्पोक्त सकलफलावाप्यर्थं कन्यादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य सुदर्शनपाञ्चजन्यकौमोदकीरन्तकशार्ङ्गादि दिव्यपञ्चायुधरस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैकासगवच्छास्त्रोक्तमार्गेण आङ्गीर्षभारगस्पत्य भारद्वाजत्रगानुषयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य पञ्चव्यूहविभेदेन प्रवर्तमानस्य परतत्त्वव्यूह अन्तर्यामि अर्चावतारस्वरूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणो नप्त्रे आङ्गीर्षभारगस्पत्य भारद्वाजत्रगानुषयप्रवरान्वित भारद्वासगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणो ख्यातिवशात् उत्पत्तिस्थले कारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राग आङ्गीरसभारगस्पत्य भारद्वाजत्रगानुषयप्रवरान्वित भारद्वासगोत्रोद्भवस्य समस्तदेवता निकुटमकुटमनिगणविजृम्भित पादारविन्दस्य अर्चावतः प्रद्युम्नावतारस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राग आङ्गीरसभारगस्पत्य भारद्वाजत्रगानुषयप्रवरान्वित भारद्वासगोत्रोद्भवाग भक्तलोकपरिपालनाय किरीटहारकेयूरदिव्याभरणभूषिताग दिव्यकौस्तुभालङ्कृताग दिव्यपीताम्बरधराग दिव्यमाल्यशोभिताग प्रपन्नपारिजाताग निजावताराग स्वर्णगरुडवाहनारूढाग अचिन्त्याद्भुतनित्ययौवनस्वभावलावण्य तेजोरत्नाकराग सकलशाखाध्यागिनो अखिललोकपवित्रगोत्राग श्रवणनक्षत्रे मकररासौ जाताग श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वराग भार्गवच्छमनाप्नुमानम् औरवेदलपञ्चानुषयप्रवरान्वित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं प्रातुनां सुराङ्गना संसवितपादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीम् आनन्दगुणात्मकां मूलप्रकृतिरूपाम् उत्तरपुलनक्षत्रे कन्यारासौ जातां पृघोः सङ्कल्पतनकां श्रीदेवी नाम्निमिमां कन्यां वृणीमहे दास्यामि।
काश्यपावत्सारणैत्रिवत्प्रगानुषयप्रवरान्वित काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सकलसुराङ्गनासंसेवितपादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीम् अत्यन्तसौन्दर्यवतीं बहोश्यामलाङ्गी रेवती नक्षत्रे मीनरासौ जातां कश्यपप्रजापतेः सङ्कल्पधनकां भूदेवी नाम्नीमां कन्यां प्रणीमहे दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्यामष्टवेतुभ्यं ब्रह्मलोकजिगीषकां कन्यां स्वलङ्कृतां साध्वीं शीलागतमेधसे प्रयतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्बराः सर्वभूता साक्षिणः सर्वदेवताम् इमां कन्यां प्रदास्यामि प्रीणातकमलापतिः कन्यादानमुहूर्तस्सु मुहूर्तोऽस्तु। శ్రీభూరమణ గోవింద గోవింద, శ్రీనివాస గోవింద గోవింద. జగద్రక్షకుడైనటువంటి స్వామి ఆ దేవదేవుడు మానవ జాతిని అనుగ్రహించడం కోసం అవతారాలు కూడా ధరించాడు. 5 రూపాలలో పరమాత్మ ఉంటాడు అని ఆగమశాస్త్రాలు చెబుతాయి. అదిగో ఆ అమ్మ గలసీమలో అలంకరించడానికి సంసిద్ధమయ్యేటువంటి ఆ మాంగళ్యాలు లోకక్షేమానికి అనుగ్రహాన్ని అందించేటువంటివి. ఈ స్వామి విష్ణు పురుష సత్య అచ్యుత అనిరుద్ధాత్మకుడు అని ఆయన గుణాలని బట్టే 4 మూర్తులు ఆదిమూర్తి అయిన విష్ణువే ఇలాగా అయ్యాడని. ధర్మ జ్ఞాన ఐశ్వర్య వైరాగ్య. ధర్మగుణాంశ మహావిష్ణువు లేక పురుషుడు, జ్ఞానగుణాంశ సదావిష్ణువు లేక సత్యుడు, ఐశ్వర్య గుణాంశ సర్వవ్యాపి లేక అచ్యుతుడు, వైరాగ్యాంశ నారాయణ లేక అనిరుద్ధ. ఈ పంచమూర్తుల యొక్క వర్ణనం కాశ్యప జ్ఞానకాండలో చక్కగా చూపిస్తారు. తదారాధనేన సంసారాన్నవ నిమగ్నో జీవాత్మ పరమాత్మానం నారాయణం పశ్యతి అని మనకు విమానార్చన కల్పంలో చెప్పడం జరుగుతుంది. ఎందుకయ్యా ఈ విధంగా అర్చించడం అంటే మానవుడైనటువంటి వాడు ధర్మము అర్థము కామము మోక్షం 4 సాధించాలి అని మహర్షాదులు మనకు మానవ జీవితాన్ని 4 దశలుగా విభాగం చేసి 4 ఆశ్రమాలు ఇచ్చారు. బ్రహ్మచర్య ఆశ్రమం మొదటి ఒక 28 అంటే 8వ సంవత్సరం నుంచి వాడికి ఆలోచన మొదలవుతోంది. అందుకనే అప్పుడు వాడిని అక్కడ నుంచి చాలా జాగ్రత్తగా చూడమన్నారు, ఆ స్త్రీ అయినా పురుషుడైనా. అందుకనే 8వ సంవత్సరంలోనే కొన్ని సంస్కారాలు చూపించారు. వివాహం అనేది కూడా ఒకప్పుడు. ఎందుకయ్యా వివాహం అయిపోగానే అంతా ఇప్పట్లాగా నడుస్తారని కాదు. 8వ సంవత్సరంలో వీళ్ళకు సొంత ఆలోచనలు అక్కడి నుంచి మొదలవుతాయి. కాబట్టి మా సంబంధం, మా మామగారు, మా ఇల్లు మాది అనేటువంటి భావన అప్పుడు కదిలితే అది వదలదు త్వరగా. అందుకని అక్కడ నుంచే వారు చక్కగా ఆ వ్రతాలకు పూజలకు రావడం, ఆ సంప్రదాయం తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం, అవగాహన చేసుకోవటం మొదలవుతారు. ఇలాగ ధర్మ విషయం అర్థమైతే అర్థము కామము, అర్థము అనంటే ధనము అని ప్రయోజనమని కూడా, కామము అంటే కోరిక అని. మనుషులకి ఆ ఇంద్రియాలు అనేక కోరికలని కదిలిస్తాయి. అవి పుట్టిందే అందుకు. అవి లోపలికి మరలిస్తే లోపల ఉన్న అంతర్యామిని చూస్తాయి. బయటకు వెళ్తే బయట ప్రపంచాన్ని చూస్తాను. ఈ బయట ప్రపంచాన్ని వీడు చూసి విసుగుబిడితే అప్పుడు లోపలికి వెళ్తాడు. అది ఎప్పుడైనా కావచ్చు. అందుకనే భగవద్ ఆరాధన వల్ల సంసార సముద్రంలో మునిగిన జీవుడు పరమాత్మ అయిన నారాయణుని దర్శిస్తాడు. దానివల్ల మళ్ళా జన్మ లేకుండా ఉంటాడు. అదే మోక్షం అనేది. సరే, తదాపి సమారాధన విశేష చతుర్విధ
పదావాప్తి అని సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యం ఇందాక పఠించారు మహాసంకల్పంలో. ఆయనకు దగ్గరగా ఉండటం, అసమానమైన లోకంలో ఉండటం సాలోక్యం, సమీపంగా ఉండటం సామీప్యం, సమాన రూపాన్ని పొందడం. జయ విజయులు విశ్వక్సేనులు వీరంతా సమాన రూపాన్ని పొందారు. సాయుజ్యం అంటే సమాన స్థితిని పొందడం. ఇలాగా ఆమోద ప్రాప్తి సాలోక్యం, ప్రమోద ప్రాప్తి సామీప్యం, సమ్మోద ప్రాప్తి సారూప్యం, వైకుంఠ ప్రాప్తి సాయుధ్యమితి ఇవి చెప్పారు. తచ్చ నిత్యానందం అమృత రసపాన సర్వదా తృప్తికరం పరమాత్మనో నిత్య నిషేవనం పరంజ్యోతి ప్రవేశనం తద్విష్ణో పరమం పదగం సదా పశ్యంతి సూరయ. భగవద్ ఆరాధన స్వైకోపాయత్వం భగవంతం నాణ్యథా ప్రాప్నోతి ఇది విజ్ఞాయతే. భగవద్ ఆరాధన వల్ల ఆ మోక్షం అనేది చిట్ట చివరి లక్ష్యం. మొదటిది ధర్మం అయితే చివరిది మోక్షం. అందుకనే పురాణాలన్నీ కూడా ఈ చతుర్విధ పురుషార్థాలు చెబుతాయి. మోక్ష స్థితిని, సృష్టి యొక్క స్థితిని. ఇతిహాసాలు ధర్మాచరణని చెప్తాయి. అందుకనే రామచంద్రమూర్తిగా వచ్చి ధర్మం అనేది ఏమిటో చూపించాడు ఆయన. ధర్మ అర్థ కామ, అందుకనే ధర్మేచ అర్థేచ కామేచ, ధర్మార్థ కామాలలో నిన్ను వదలి నేను ఉండను అని ఆ వివాహ సమయంలో వరుడు ప్రతిజ్ఞ చేస్తాడు. వజ్రాదపి కఠోరాని మృదూని కుసుమాదపి, రాముడి యొక్క స్థితి అలాంటిది. ఆ ధర్మ ఆచరణ సమయంలో చాలా వజ్రంలాగా ఉంటుంది. ఆదరించేటప్పుడు పూల కంటే కూడా కుసుమంగా ఉంటుంది. ఉత్తర రామ చరిత్రలో అంటాడు. కాబట్టి ఆ మహానుభావుడు ఏకపత్ని వ్రతాన్ని పాటించాడు. ధర్మం అనేది ఏమిటో చూపించాడు. ధర్మాచరణ చేశాడు. ఆ ధర్మం వల్ల అర్ధకామాలు సవ్యంగా అనుభవించడం జరుగుతుంది. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథి దేవో భవ, ఇలాగా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆచరించి చూపించాడు. తల్లిని ఎలాగ సేవించాలి, తండ్రి మాట ఎలా పాటించాలి, దశరథ ఆజ్ఞని భర్తగా నీవు పాటించాలి, నేను పాటించాల్సిందే అని అక్కడ ధర్మ విచక్షణ ఏమిటో చూపించాడు. తల్లికి సేవ చేయడమే, ఎంత సేవ చేసినా తల్లికి సేవ చేయటం అనేది ఎంత చేసినా అది చాలదు, తీరదు సంతానానికి. అందువలనే ధర్మమర్థంచ కామంచ పృథివీంచాపి లక్ష్మణ ఇచ్చామి భవతా మధ్యే చేతత్ ప్రతిశృణోమితే అయోధ్యకాండలో అంటాడు. లక్ష్మణుడు అనేక రకాలుగా మాట్లాడి ఈ వనవాస కోర్కెను తప్పించాలని ప్రయత్నం చేస్తాడు. కౌసల్య దుఃఖాన్ని తొలగించాలి అని. ఇది అనుచితం అంటాడు. అప్పుడు స్పష్టంగా చెప్తాడు రామచంద్రమూర్తి, లక్ష్మణ, ధర్మ అర్థ కామములను కానీ చివరికి రాజ్యం కానీ మీకోసమే కోరుతున్నానయ్యా. నీ ముందు శపథం చేసి చెప్తున్నా, సోదరుల కోసమే ఈ రాజ్యం ధనం అన్నీ కూడా. నీకు లేనిటువంటిది నాకెందుకయ్యా, అక్కరలేదు. సత్యాన్ని రక్షించడం కోసం ఇంత పని చేస్తున్నాను అని భ్రాతృణాం సంగ్రహార్థంచ సుఖార్థంచాపి లక్ష్మణ రాజ్యం అప్యహమిచ్చామి సత్యేనాయుధమాలభే అని యద్వినా భరతం త్వాంచ శత్రుఘ్నంచాపి మానద ఇలాగ చెప్తారు. కాబట్టి ధర్మాచరణ అనేది మనకు చక్కగా చూపించడం కోసం అదిగో గృహస్థ ధర్మాచరణలో ప్రధానమైనది మాంగళ్య సమర్పణ చేయటం జరుగుతోంది. ఆ ధర్మ అర్థక ప్రజాపతే స్వామగం రాజానమసృజతాం తంత్రగా వేదా అన్వసృజ్యంతాం తాన్ హస్తే కురుతాం అదహ సీతా సావిత్రీ శ్రీదేవ్యై నమః.
माङ्गल्यधारणं करोमि। प्रजापतिः स्वमगुं राजानमसृजतां तन्त्रयो वेदा अन्वसृज्यन्तां तान् हस्ते कुरुताम् अधः सीता सावित्री अरण्यै नमः। माङ्गल्यधारणं करोमि। माङ्गल्यधारणमुहूर्तस्य मुहूर्तोऽस्तु। ఒకరికొకరి అన్యోన్యము చూడరే, ఒకరికొకరి అన్యోన్యము చూడరే, సకలము నెరిగిన సరసులే వీరు. ఒకరికొకరి అన్యోన్యము చూడరే, సకలము నెరిగిన సరసులే వీరు. ఒకరికొకరి అన్యోన్యము చూడరే. చలి చంద్రముఖము సిరుల నాయకుడు, కలువల కన్నుల కడుజూచే. చలి చంద్రముఖము సిరుల నాయకుడు, కలువల కన్నుల కడుజూచే. చెలువ సూర్య తేజపు పతిని మరలా, చెలువ సూర్య తేజపు పతిని మరలా, జలజాక్షంబుల సతియును జూచే. జలజాక్షంబుల సతియును జూచే. ఒకరికొకరి అన్యోన్యము చూడరే, సకలము నెరిగిన సరసులే వీరు. ఒకరికొకరి అన్యోన్యము చూడరే. తారని బింబాధరితో రమణుడు, కోరి చిలుక పలుకుల పలికే. తారని బింబాధరితో రమణుడు కోరి. అయితే నమః ప్రాణానాగమ్యాస్యాం రోతోపసనామివాసనాగ్నో రాజహోమం కరిష్యే. అదిరముణ్యస్వ స్రస్తిరముణ్యస్వ దేవసవితప్రసమా ఇమాన్ లాజానామిత్యభిగార్యాం. ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవదనాత్ తదగ్నేరణమణ్యతాం. ఇయన్నార్యపభ్రోతేగ్నో లాజానావపంతే. దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం. జ్ఞాతగో మమ స్వాహా.
इमान् लाजानामुपामे समृद्धिकरणान् मम तुभ्यं च संवधनात् तदग्नेरणमन्यताम् यन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातगो मम स्वाहा इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवधनात् तदग्नेरणमन्यताम् यन्नार्यपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातगो मम स्वाहा ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम शिवस्वाहा ओम भूर्भुवस्वाहा अग्निर्नमः गुस्तादेर्नमः गुस्तादस्तेर्नमः गुस्तादेवसविधप्रासाभिः प्राणानागम्यास्यां शुभतो सिन्वास्वनः वैवाहिकमहोत्सकर्माङ्गमुपासनाग्नो शुभदोषप्रायश्चित्तार्थम् अतो देवैष्णवतिर्घोष्ये अहितरमुण्यस्वा अहितरमुण्यस्वा सहस्रमुण्यस्वा देवसविधप्रसवाम् ओम अतो देवा अवन्तनागता विष्णुभुजक्रमे पृथिव्या तथा विस्वाहा इदमष्टभुजक्रमे त्रयधानदे पदं समूढमस्य भागं श्रेय स्वाहा त्रीणि पदावचक्रमे विष्णुर्गोपा अधाभ्यः उदर्माणधारगन् स्वाहा विष्णोः कर्माणि पश्यदगतावतानि पस्पते इन्द्रस्सगज्जस्सगा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः निर्विचक्षरागतग्स्वाहा अद्यप्रासाय पञ्चमोजाग्रवाकं वस्विन्दते विष्णोर्गत्परमं वदग्स्वाहा ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं शिवस्वाहा ओं भूर्भुवस्वाहा हवितर्मकस्तादवकस्तादस्तेर्मकस्तादवसविधप्रासाभिः प्राणानागम्यास्यां रोदासिंहासनाभिवाकमहोत्सकर्माङ्गम् औपासनाग्नो क्रमसात् गुण्यापतिष्ठान्तोहमं करिष्ये हवितरमण्यस्वा हवितरमण्यस्वा रोस्तिरमण्यस्वा देवसविधप्रसवाम् ओं इदस्य कर्मणो त्रिविचं मध्वानि महाकरम् अग्नये स्वाहा अग्नयेन्नाथाग स्वाहा अग्नयेन्नपतगे स्वाहा प्रजापतगे स्वाहा इन्द्राग स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवाष्टकं सर्वत्रैवानादिष्टं तस्मै स्वाहा अग्नये सुचकृते स्वाहा वास्तुपदे नमो वास्तुपतगे स्वाहा यन्म आत्मनो मिन्दापतिस्मृतः जदवेद मुचर्षणि स्वाहा पुनर्नक्षदात् पुनरन्दरात् बृहस्पतिः पुनर्मे अश्रां चक्षुरात् तपक्षो स्वाहा इष्टेभ्यः स्वाहा मृदृष्टेभ्यः स्वाहा वेदं दृष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौराब्जै स्वाहा दैवीभ्यः स्वाहा तनोभ्यः स्वाहा हृद्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा ओम येनो औषधिमहि स्वाहा समितशीते जोमयिरे स्वाहा यमस्य धीमहि मृत्योर्मे भाग स्वाहा त्वमस्य मे चित्रमे भाग स्वाहा वायोर्धीमहि प्राणन्मे भाग स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे भाग स्वाहा अग्निर्भुक्तः स्वाहा वैदर्भुक्तः स्वाहा ज्योर्भुक्तः स्वाहा पृथ्वीभुक्तः स्वाहा अग्निर्जीर्णः स्वाहा वैदर्जीर्णः स्वाहा द्योर्जीर्णः स्वाहा पृथ्वीजीर्णः स्वाहा ओम सप्तमे अग्ने समितः सप्तदिक्माः सप्तऋणगः सप्तधाम प्रयाणि सप्तहोत्रा सुधात्मा गजन्ते सप्तगौनीराप्रणस्वा गतेन स्वाहा तदानविद्वान्नष्टभृतेन पूर्णमावतञ्जुहामि मनसा प्रजापतये स्वाहा आज्यदेशम् इन्द्रागजुहामि स्वाहा अग्निस्त्रिपदो वेदस्त्रिपदो द्योस्त्रिपदो पृथिवीस्त्रिपदो ब्रह्माद्यास्तुप्यन्ताम् अविधेनमग्रस्तादेनमग्रस्तादेवसविधप्रासाभिः दक्षिणोत्तरदावायतान् देवताभ्यो नमः यदा सकमदास्तमदिष्टाभ्यां स्मरार्थं क्षेमाय पुनरागमनागता पवित्रं मे भोगा पूर्णमसि पूर्णं मे भोगा सन्मे भोगा सर्वं मे भूया अक्षतमक्षित्ये जुहोमि अक्षतमे चेष्टाः प्राच्यां दक्षिणागां प्रतीच्यां ऊर्ध्वागाम् अधरागां मार्जगन्तां पश्चिमतः परद्योपनगा दक्षिणतः परद्योपनगा उत्तरतः परद्योपनगा पश्चिमतः विष्णुः सदनमसि दक्षिणतः विष्णुः सदनमसि उत्तरतः विष्णुः सदनमसि प्राच्यां विष्णुः सदनमसि सर्वान् प्रसमोक्ष्य ग्रन्थं विसृज्य आत्मे प्रोक्ष्याम् आप्यागन्ताम् इति जुहोति आप्यागन्तामापवोषधगामृतां प्रसदगच्छदिवं गच्छतो न पृष्ठमेन स्वाहा सुद्यन्तां देवसनकं सुद्यन्तां देवसनं भूते स्माते नमते नित्यं सर्वयज्ञकतं भवेत् अग्निमाकृतगार्भूतिः आदित्यस्य नमः त्रयाकुशं जपदग्ने कश्यपस्य त्रयाकुशं
यद्देवानां त्रयाकुशं तन्मे अस्तत्रयाकुशं दीर्घागत्नागा भरागा सतागाशलं च वर्तसे त्रयाकुशम् आपोगष्टामघापवस्तानवो ज्येष्ठातना नहेरणाय दिक्षसे योवस्वितमोरस्तस्य वाजगदेहनः कृतेरिव मातरः तस्मा अरङ्गमामभागश्चक्षगागजन्मथा आपो जनगतः जनः यत्ने अग्ने जस्ते राहं तेजस्वी भूया संयत्ते अग्ने वर्चस्ते राहं वर्चस्वी भूया संयत्ते अग्ने हरस्ते राहं हरस्वी भूयासं मयि मेधां मयि प्रजां मयिग्निस्तेजो दात मयि मेधां मयि प्रजां मयीन्द्र इन्द्रियं दात मयि मेधां मयि प्रजां मयि सौर्यो भ्राज दधातो मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं कृष्णास्मरणं परं कागेन वाचा मनसेन दीर्घ बुद्ध्यात्मना वा कृते स्वावाद करोमि सकलं परस्मै नारायणाय समर्पयामि सर्वं श्री श्रीनिवासार्पणमस्तु ब्रह्मणे नमः सोमाय नमः प्रणपाद्यं पुनरग्यं पुनराचरणीयं समर्पयामि यदास्कं यथास्तं प्रतिष्ठापयां सपनार्थं क्षेमाय पुनरागमनाय च अग्ने नमः गुडोपहारं समर्पयामि अग्नये नमः आज्योपहारं समर्पयामि अग्नये नमः आदित्यमो गच्छ ब्रह्मार्पणमस्तु सर्वं श्री श्रीवमनीडा समेत श्री श्रीनिवासार्पणमस्तु యజ్ఞరక్షక గోవింద గోవింద యజ్ఞో వై విష్ణు అని వేదం యజ్ఞం అంటే సాక్షాత్తుగా మహావిష్ణు స్వరూపంగా చెప్తోంది. అలాంటి యజ్ఞయాగాదులు చెయ్యాలి అని అంటే గృహస్థుకే అధికారం అంటే యోగ్యత. అలా గృహస్థైనటువంటి వారు ప్రతిరోజు పంచమహాయజ్ఞాలు ఇంకా కొన్ని యథాశక్తిగా చేయవలసి ఉంటుంది. అటు యజ్ఞపతి భూపతి సర్వపతి అయినటువంటి ఆ దేవదేవుణ్ణే సమస్త శిశులకు కూడా స్వామిగా గ్రహించినటువంటి తల్లి గోదా పిరాట్టి. అటు గోదాదేవి యొక్క దివ్య మధురమైనటువంటి భావనలను చక్కగా జీయస్వామి వారి ప్రతినిధులు పాసుల గానం చేస్తే ఇక్కడ మనం ఆ అమ్మ భావాన్ని గ్రహించే ప్రయత్నం చేసేట్టుగా చక్కని సన్నివేశం వీక్షించాం. ఇప్పుడు స్వామి తాను ధరించినటువంటి నవకోమల పుష్పమాలికను నిస్తుల దీక్ష కౌస్తుభవక్ష త్రిజగన్మోహన ద్విజరాడ్వాహన హరిజన మర్దన శరణు జనార్దన పంకజనయన వెంకటరమణ అని భావిస్తూ మమ్మల్ని ఆదుకోవయ్యా ఆనందమయ చేదుకొనవయ్యా శ్రితముని నిచయ మందరమెత్తిన మా ఇలువేల్ప వందనములు గొను వలమురి తాల్ప అని భక్తులు భావిస్తూ ఉంటే ఆనంద స్వరూపుడైనటువంటి ఆ దేవదేవుని యొక్క స్పర్శను పొందిన సుగంధ పరిమళ భరితమైన పుష్పమాలికను మందార కేతకి పుష్ప సౌందర్యాన్ని మనం ఈ వెంకటాచల క్షేత్రంలో పుష్పమండపమని దీనికి పేరు. మన పూర్వాచార్యులంతా ఆ చక్కగా పుష్పసేవ చేశారు, పూలమాలలు కట్టి అందించారు, యామునోత్తరై అంటారు. ఈ పూలమండపం ఈ వెంకటాచలమని ఇక్కడ పూసిన పుష్పాలన్నీ కూడా తిరువెంకటనాథునికే. వనమాలి అని వెంకటాద్రి గదాధరుణ్ణి స్మరిస్తారు.
వనమాలి గది శాంగి శంఖి చక్రీ చ నందకి శ్రీమన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు అని ఆ జగద్రక్షకుణ్ణి రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ గోవింద నామస్మరణతో వేడుకుంటూ ఉంటే ఆ భక్త హృదయాలు ఆనందంతో ఉప్పొంగిపోయి అమ్మలిద్దరూ అయ్యవారి చెంత చేరే శుభవేళ అదిగో ఆ భక్తు హృదయ హేళ. ఆ దేవదేవుని ఆశ్రయిద్దాం, వెంకటపతి యొక్క దివ్యానుగ్రహాన్ని పొందుదాం, అక్షతారోపణ కైంకర్యాన్ని అందుకునే శుభవేళ అర్చక స్వామి చక్కగా పవిత్ర వస్త్రాన్ని ధరించి విరుగని బియ్యం పసుపుతో తడిపినటువంటి ఆ బియ్యాన్ని తన భక్తులకు పశు ధన ధాన్య సమృద్ధి కలిగేట్లుగా అనుగ్రహిస్తూ ఉన్న ఆ అతిథినికి జయజయధ్వానాలు పలుకుదాం. వెంకటాద్రివాస గోవింద గోవింద. లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, సత్య ఏత ఆశిషస్ సంతు. లక్ష్మీవల్లభ గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో. No.